రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 4 సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు బోస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలతో పాటు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్కులు, విద్యాసామాగ్రి, పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉప్పాల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతోందని అన్నారు. అలాగే సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల మానసిక పాఠశాల వ్యవస్థాపకులు కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ టీజేఏ ఆవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుండా ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం, ఇతర వితరణ వంటి సేవ కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం అసోసియేషన్ చేస్తున్న పోరాటాలు సఫలీకృతం కావాలని కోరుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, టి. యశస్వి, టి. మురళీ కృష్ణ, వికాస్ గైక్వాడ్, కులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఈ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇది 12 సంవత్సరాల క్రితం ఆవిర్భావమైంది. ఇది బీజేపీ అనుబంధ. ఇది మన ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఉప్పల్ లక్ష్మణ్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన అన్ని యూనియన్లలో జరిగిన అవకతవకలు చూసుకొని జర్నలిస్టులకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని చెప్పేసి కొత్త యూనియన్ 12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిండ్రు. దానిని ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 4 యూనియన్లను గుర్తిస్తే ఈ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ని కూడా గుర్తించింది. ఓన్లీ 4 యూనియన్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఈ టీజేఏ ఒకటి. టీజేఏకి సంబంధించి ఈసారి 12వ వార్షిక ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో మన నిజామాబాద్ జిల్లా తరఫున చిరు కారుకగా ఈ పిల్లలకి చిన్నగా వితరణ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన మన సిద్ధయ్య గారికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వికలాంగుల పాఠశాలకు ఇచ్చేసిన పెద్దలు సాయిప్రసాద్ గారు, ప్రమోద్ గారు, అదేవిధంగా ఈ టీజేఏ ఫౌండర్ అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ గారు, అదేవిధంగా వెంకటరమణ, రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ గారు. సో వీరందరికీ కూడా మరి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాఠశాలను ఎంపిక చేసుకొని మా పాఠశాలలో మరి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా మేము మిమ్మల్ని హర్షణీయం. సో మీ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.